श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/7/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, అమావాస్య రాత్రి అనగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు ఉండి తదుపరి ఆషాఢ శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. ఆరుద్ర నక్షత్రం ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:06 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:01 నుంచి 7:38 వరకు. వర్జము మధ్యాహ్నం 12:22 నుంచి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:34 నుంచి 12:10 వరకు. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ఆనందకరమైనటువంటి వస్తువాహన ధనవృద్ధి, శుభకరమైనటువంటి సంతాన వార్తలు, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. ముఖ్యంగా విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకి అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, భార్యాభర్తల అన్యోన్యత, ఆస్తి తగాదాలు సమస్యపోయే అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతుల శుభస్థితి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. విద్యార్థి విద్యాలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, పెద్దవారి మాట వినడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే సమస్తమైనటువంటి రుణపీడా పరిహారం, పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే 2 అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఆత్మస్థైర్యం, బంధుమిత్రులతో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల లాభం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, రాజకీయ రంగంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడా లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బ్యాక్లాగ్స్ లాంటి పరీక్షల్లో విజయం, ఐఎల్స్, జిఆర్ఈ టూబ్ లాంటి పరీక్షలు సంపూర్ణటువంటి అనుకూలతని పొందుకునేటువంటి అవకాశం, విదేశాలకు కూడా సుస్థిరమైనటువంటి స్థానం, అంటే విదేశాలకు కూడా నూతన గృహయోగం, ధనలాభాన్ని పొందుకోవచ్చు. మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, రోగనాశనం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగా ఉండడం, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి చాలా మంచి రోజు. ఈరోజు ఆకస్మికమైనటువంటి వస్తులాభం, వాహన యోగం, అలాగే స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, నూతన గృహయోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం, లేనిపోయినటువంటి అపవాదులు, అవమానాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన లేకపోయినా, ఇతరుల మీద ఆధారపడినా, అనవసరపు ప్రేమ కలాపాల్లో మునితేలినా మీకు నష్టం పొందుకునే అవకాశం. వివాహ సంబంధ చర్చలు ఈరోజు పెట్టుకోకపోవడం మంచిది. మరికొద్ది కాలం మీరు ఎదురు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పుడు సమాచారం వల్ల ఈ వివాహ సంబంధ చర్చలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, కళాకారుల క్రీడాగా నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, పార్టీ ఫిరాయింపుల వల్ల మీకు ఇబ్బందులు, స్థిరాస్తుల్ని అనవసరంగా అమ్మాల్సిన అవసరం రావడం, తొందరపాటుతనం, క్షణికమైనటువంటి ఆవేశం వల్ల నష్టాలు పొందుకోవడం, వాహన వేగం, మద్యపాన సేవనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైనటువంటి ప్రమాదము, ప్రలోభాలకి లోనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. ఎటువంటి డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ స్థలాల్లో ఆ యొక్క సంస్థల్లో ఉన్నటువంటి ధనం వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కార్మిక సోదరులకి ప్రమాదం, కర్షకులకి పంట నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. విలేకరులు జైలు పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ వచ్చేటువంటి ప్రకటనలు కానీ, ప్రచారం కానీ అప్రమత్తంగా చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ వార్త నిజమా కాదా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచి లాభం ఉంటుంది, లేదా ప్రమాదంలో పడతారు. విదేశీ ప్రయాణం కూడా వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జన్మజాతకాన్ని ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, అప్రమత్తంగా ఉండండి. ఈరోజంతా కూడా మీకు శనీశ్వరుడి అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవి అష్టోత్తరం చదవడం, అలాగే ఎవరికైనా మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:34 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అలాగే భగవద్గీత పారాయణం 2 నుంచి 6 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మంచి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. నమస్కారం. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టయోగం, సంపూర్ణ ఆరోగ్యం, శస్త్రచికిత్స కూడా సంపూర్ణ విజయవంతంగా పూర్తి చేసుకోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, టైల్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి.
బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాలు అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆశించినటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి కూడా స్థిరమైన గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశం, అనుకున్నటువంటి ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి భాగ్యయోగం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమవడం, ఎవరైతే మీకు ధనం ఇవ్వాలనో, స్థలము సంబంధించిన వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో మార్పులు, చాలా మంచి ప్రయోజనాన్ని, బెంచ్ మీద ఉద్యోగాన్ని ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరు బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అలాగే నూతన గృహయోగము, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు పండించే వారి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లవారి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి అత్యద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మీ వ్యవహారం అందరికీ నచ్చుతుంది. అందరి వల్ల మీకు ప్రయోజనం, అందరికీ మీ వల్ల ప్రయోజనం పొందుకునే అదృష్టయోగాలు. ఇదంతా మీకు శుభకర, ఆనందకరంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యాచరణ, ఊహించని విజయాన్ని సాధించడం, మీ మాట తీరు చాలా అద్భుతంగా ఉండడం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి ప్రయోజనం, పదవి కూడా లభించవచ్చు. రాజ్యసభ లాంటి స్థానం కానీ, లేదన్నా తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల దాంట్లో, అంటే కమిటీలో మీరు మెంబర్గా ఉండడము, ఒక ఊహించినటువంటి ఒక మంచి స్థానం మీకు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, మంచి వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకోవడం, ఐఎల్సీ, జిఆర్ఈ, టెఫ్ల్ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై వీసా సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లవారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి మంచి పంట లాభాలు, ముఖ్యంగా ఈ శనగలు, నల్ల నువ్వులు, మినుములు పండించే రైతన్నలకి, చెరుకు పండించే రైతన్నలకి అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది. కూరగాయలలో క్యాబేజీ, టమాటో లాంటి పండించే రైతులకి అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కలిసి అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు సోదరుల మధ్య కానీ, లేదా బంధువుల వల్ల కానీ, పిల్లల విషయంలో కానీ, ఏదో తెలియని మానసికమైనటువంటి ఉద్వేగం, లేదా ఏదో తెలియనటువంటి బాధ, అవతలి వాళ్ళ నుంచి అవమానాలు ఎదుర్కోగలిగేటువంటి అవకాశం ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మొత్తం మీరు మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే అసలే అమావాస్య, దూకుడు ఎక్కువ, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ. సో కాబట్టి మీకు ఘాతవారం కూడా ఉంటుంది ఈ రాశి వారికి. బట్ వారం బాగాలేదు, తిథి బాగాలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు తిథి, వారము, నక్షత్రం కూడా అనుకూలంగా లేదు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, నక్తముగా ఉండాలి. బయటికి వెళ్తున్నప్పుడు వాహనాన్ని వేగం 70 నుంచి 30కి తగ్గించుకోవాలి.
తద్వారా మీకు అనుకూలం ఉంటుంది. ఆవేశంతో వాహనం నడిపిన, ఆవేశంతో మాట మాట్లాడిన, ఆనందంలో దానం చేసేటువంటి ఆలోచన చేసిన, వాగ్దానం చేసిన ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం, చేనేత వ్యాపారం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెర్ల వారికి ఇబ్బందికర వాతావరణం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల మధ్య కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. సోదరీమణులతో అనేక వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. చికాకు ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల విషయాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, కళాకారుల క్రీడా నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ఎట్టి బదులు పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, అలాగే మినుములు, పెసర్లు, అలసందలు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:26 నుంచి 10:37 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సమయంలో భగవద్గీత పారాయణం 8, 9, 10 అధ్యాయాలు చదవండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది. చిత్ర నిర్మాణం ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ యొక్క రాశిల వారి దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి పండుగ. మంచి లాభాలు, వ్యవహార లాభం, మంచి సినిమా రంగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలో, జూదంలో ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్కి చాలా మంచి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తులకు కూడా అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ముఖ్యంగా ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. మంచి మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగాలు. ముఖ్యంగా విద్యార్థికి అద్భుతమే జరగబోతుంది. వాళ్ళ బ్యాక్లాగ్ పరీక్షలో అటెంప్ట్ చేయండి చాలు, మీరు తప్పకుండా మీరు పాస్ అవ్వడం ఖాయం. మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమగ ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్కి అదృష్ట యోగం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారంలో, ముద్రణల అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ముఖ్యంగా కళాకారుల క్రీడాకారులకి దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అద్వితీయమైనటువంటి ఆనందాది శుభయోగాలు, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, షేర్ మార్కెట్లో బాగా కలిసి రావడం, ధనయోగం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు మంచి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారి, జ్యోతిష్య పండితుల లాభాలు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఆనందయోగం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, ప్రియులు పెద్దలు ఇంకా ఒకటవ్వడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారు కూడా మంచి లాభాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం,
వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపగల అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, సోదరీమణులతో అనుకూలవంతమైన అనుబంధాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే లాభం, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాల అభివృద్ధి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణానికి అనుకూలత, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుల శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలవంతమైన తీర్థయాత్ర సేవన, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చును, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకొని అదృష్ట యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అపవాదులు, తొందరపాటుతనము, మిమ్మల్ని మీరు నిందించుకోవడం, మిమ్మల్ని మీరు కీర్తించుకోవడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు, అతి ఆవేశం అని నాకు తెలుసు అనుకోవడం, విషయ ప్రస్తావనలో మీకు అసలు అనుభవమే లేకున్నా సరే దాని గురించి మాట్లాడడం, మీరు అవమానాలు పొందుకుంటారు. ఆస్తి పంపకాల్లో అసమానతలు, మీ యొక్క దూకుడు, మీ వ్యవహార శైలి పెద్ద మనుషులకు నచ్చపోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని వీలునామా ప్రకారంగా వేరే వాళ్ళకి రాసే అవకాశం ఉంటుంది. కనుక పెద్దవారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఆవేశం అనర్థదాయకమైన విషయాన్ని గుర్తించండి. వాహన వేగం, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. బాబోయ్ ఈ పక్క ఆయన ఒక రాశి ఆయన బాగుందని చెప్పాడు, పలాని సిద్ధాంతి ఇలా ఉందన్నాడు, పలాని రాద్ధాంతి ఇలా ఉందన్నాడు, మీరేంటి అంత నెగిటివ్ చెప్తారు, మీరు నెగిటివ్ చెప్పినప్పుడు నాకు పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ చెప్తే నెగిటివ్ అవుతుంది అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మీ జన్మజాతకాన్ని పరిశీలించుకోండి. ఇవి గోచార ఫలితాలు. మీకు ఇదివరకోసారి నేను చెప్పాను గోచార ఫలితాలని ఎలా చూడాలి. చంద్రరాశి నుంచి రోజువారి ఫలితాలు, ఈ రోజు లగ్నము నుంచి చంద్రరాశి ఫలితాలు అంటే గోచార ఫలితాలు చూడాలి. గోచారంలో చంద్రుడి నుంచి గురుడు ఎక్కడున్నాడు, రాహువు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు అనేది మాసవరి ఫలితాలు. సంవత్సర ఫలితాలు ఉగాదప్పుడు రాహుకేతువులు, శని, గురువుల యొక్క ప్రభావాన్ని బట్టి మాత్రమే చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని అవగతం చేసుకోండి. ధర్మశాస్త్ర గ్రంథాలలో చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఎవ్వరు, ఇంకా నేను బ్రాకెట్లో ఎవ్వడు చెప్పినా ఇలాగే చెప్పాలి, ఇంకొక రకంగా చెప్పకూడదు. కాబట్టి ఈరోజు మీకు చతుర్థ స్థానమైనటువంటి స్థితి మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలు పొందుకోవడం, లేనిపోయినటువంటి ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, ఇతరుల మీద ఆధారపడితే ఏదైనా నష్టాన్ని కలిగించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. రైతన్నలకి నకిలీ విత్తనాల బెడద లేదా కలుపు మొక్కల బెడద లాంటివి ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ వాహకాల దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారి జ్యోతిషం నష్టాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా ఇబ్బందులు. ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడలకు నష్టాన్ని పొందుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులకి లంచగొండులుగా పట్టుబడే అవకాశంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. జన్మ జాతకం తప్పకుండా చూపించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటే ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు తప్పక చదవండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా మినుములు దానంగా ఇవ్వడం, 2-3కి అన్నదానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:50 వరకు, తిరిగి 11:06 నుంచి 12:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.